వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ములుగు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అగ్రనేతలకు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాన పార్టీల నేతలంతా సన్నాహక ప్రవేశాల్లో పాల్గొంటూ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 10 మండలాలు 174 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీతక్కికి మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటేస్తామని చెప్పేసి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధాన పార్టీలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తూ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో సీతక్క భారీ మెజార్టీ సాధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వేవ్తో పాటు సీతక్కకు స్థానికంగా ఉన్న ప్రజాబలం ప్రజల మద్దతుతో మరోసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి కూడా బడే నాగజ్యోతి పోటీ చేసి కూడా కాసింత పోటీ ఇచ్చినా కూడా చివరికి అప్పుడున్న కాంగ్రెస్ వేవ్కు తట్టుకోలేక ఓడిపోయిన పరిస్థితి. బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ కూడా పోటీ చేసి డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి. ఈ 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీ చేసినప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం పరిస్థితి ఇక్కడ మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. మహిళలకు కొన్ని అవకాశం ఇస్తామంటూ కూడా మోసం చేసింది. కేవలం ఒక మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక ఉచిత బస్సు మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా హామీలు కూడా గాలికి వదిలేశారని చెప్పేసి స్థానికంగా ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలోనే మాకు టైంకు రైతు బంధు వచ్చేది, టైంకు యూరియా కూడా వచ్చేది, అప్పుడు మాకు మెరుగ్గా ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. దాంతోపాటు సేమ్ టైంలో అప్పుడు కేసీఆర్ టైంలోనే మాకు ఇవన్నీ పథకాలు సకాలంలో అందేదని కూడా ప్రజలతో పాటు స్థానికంగా రైతులు కూడా మాస్ పీపుల్ కూడా కేసీఆర్ని మరోసారి కోరుతున్న పరిస్థితి. ఒకవేళ ఎన్నికలు వస్తే మాత్రం మరి ఈసారి మేము కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులతో పాటు జిల్లా నాయకులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ప్రజలను కార్యకర్తలను కూడా సమావేశం చేస్తూ ప్రజల్లో నిత్యం పోరాటం చేస్తున్న పరిస్థితి. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలతో పాటు కొంతమంది ఒక యువకుడు నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే దానికి సంబంధించి పోలీసులు కేసు పెడతారని చెప్పేసి భయపడ్డ నేపథ్యంలో అతను కూడా నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలత చెందుతూ కూడా అతను మృతి చెందడం, దాని తర్వాత కూడా ములుగు జిల్లాలో పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో మారిపోయాయి. ఒకవైపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మాఫియాతో పాటు పలు సమస్యలపై బలంగా పోరాడిన సీతక్క మంత్రి అయ్యాక తన వైఖరిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. పూర్తిగా కూడా ప్రజలను సీతక్క నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ప్రజలతో పాటు స్థానికంగా ఉన్న క్యాడర్ కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాంతోపాటు ములుగు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పైడాకుల అశోక్ కూడా ఇసుక మాఫియా ఏర్పడి ఇసుక పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండడం, ఇసుక కేవలం ల్యాండ్ మాఫియాతో పాటు కొన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీలు చేయడం ఇదే పనిగా పెట్టుకొని దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకల్లో కూడా పైడాకుల అశోక్ పెద్ద ఎత్తున అతని హస్తం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కాసింత తలనొక్క మారింది. ఓవరాల్గా చూస్తే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా 10 మండలాలు ఉన్నాయి, 174 గ్రామ పంచాయతీల్లో అప్పుడు హోరాహోరీ పోరు జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. 10 ఎంపీపీలు 10 జెడ్పీటీసీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి. కానీ మారిపోయిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతోపాటు సీతక్క కూడా క్లీన్ ఇమేజ్తో ముందుకెళ్తూ నియోజకవర్గాన్ని కూడా కొంత అభివృద్ధిలో పరుగులు పెట్టేస్తూ కొత్తగా కూడా మల్లంపల్లిని కూడా మండలంగా కేటాయించి మల్లంపల్లి ప్రజలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కొంత క్లీన్ ఇమేజ్తో సీతక్క ఉన్నప్పటికీ కూడా కొంతమంది కింది స్థాయి కార్యకర్తలు, కొంతమంది కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు కొంతమంది అవినీతిలో కూరుకుపోయారనే విమర్శల నేపథ్యం ఆ అవినీతి మరకలు కూడా సీతక్కకు అంటుకోవడం, దాన్ని నివారించాల్సిన సీతక్క వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన సీతక్క కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరించడం, వాళ్ళపైన సీరియస్గా లేకపోవడం మూలంగా సీతక్కకు కూడా కాసింత తలనొప్పిగా మారింది. ఏదైతే ఎమ్మెల్యేగా కొనసాగిన సీతక్క
ఇసుక మాఫీతో పాటు అప్పుడు రామన్నగూడెంలో కర్రకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన సీతక్క ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పుడు రామన్నగూడెంలో కూడా గోదావరి ఒక ప్రవాహం కొంత పెద్ద మేర పెరిగినప్పుడు కూడా అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎప్పుడు కర్రకట్ట కూలిపోతుందో, ఎప్పుడు మా ఇళ్లను ముంచెత్తుతుందో అని కూడా అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో కాసింత ఇది సీతక్కకు తలనొప్పిగా మారే వ్యవహారం అయితే బీఆర్ఎస్ సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. 18 నెలల కాలం నుండి కాంగ్రెస్ పార్టీపై ఎనలేని వ్యతిరేకత వచ్చింది, ఇది మనం క్యాష్ చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. సేమ్ టైంలో బీజేపీ కూడా కాసింత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో వాళ్ళను విశ్వసించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ములుగు జిల్లాను అప్పుడు గిరిజన యూనివర్సిటీ అనే అదొక హామీ నెరవేర్చినప్పటికీ కూడా మిగతా హామీలు కూడా మాకు ఎలాంటి నెరవేర్చలేదు. మేడారం సంబంధించి మహాజాతర కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ములుగు నియోజకవర్గానికి అందడం లేదనే విమర్శలు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో బీజేపీకి కాసింత ఓటు బ్యాంకు తక్కువనే చెప్పుకోవాలి. కానీ సేమ్ టైంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ గతంలో కూడా జరిగిన పరిణామాలు ములుగులో మంత్రులు పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ రైతులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళని కాస్త పోలీసులు అదుపులోకి తీసుకోవడం, పోలీసు రాజ్యం నడుస్తుంది ములుగు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో మాకు ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వ్యూహం మాకుంది. ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మెజార్టీ స్థానాలు మరోసారి కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడితో పాటు స్థానికంగా ఉన్న బడేన్ నాగజ్యోతితో పాటు మిగతా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ సీతక్కకున్న చరిష్మా ముందు, సీతక్కకున్న మంత్రి పదవి ముందు, సీతక్కకున్న క్లీన్ ఇమేజ్ ముందు ఇదంతా జరుగుతుందా అంటే ఒకంత ఆలోచించాల్సిన పరిస్థితి. అప్పుడు గతంలో ఉన్నప్పుడు కూడా హోరాహోరీగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు అధికారంలో ఉండి అప్రతిహతంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ ముందు కూడా ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు అప్పుడు పోటీ చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీ సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలు గెలుచుకున్నారు, 4 జెడ్పీటీసీలు కూడా గెలుచుకొని బీఆర్ఎస్కి అప్పుడు డి అంటే డి అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పోటీ పడ్డ పరిస్థితి. ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఏకంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీతక్క మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మా ముందు ఎట్టి పరిస్థితులు నిలవదు అని చెప్పేసి మరోసారి కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చెప్తున్నారు. చూడాలి ముందు ఇది పోటాపోటీగా మారుతుందా, లేకపోతే సీతక్కకున్న క్లీన్ ఇమేజ్ ముందు బీఆర్ఎస్ పార్టీలు ఏ మేరకు పోటీలో నిలవగలుగుతారు, ఇప్పుడున్న ప్రజా సమస్యలను మరోసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే అస్త్రంగా తీసుకెళ్లి మరోసారి గతంలాగానే మరి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారంటే ముందు వేచి చూడాల్సిన పరిస్థితి.